ఎంతమందికి ఆశ ఉందండి ఈరోజు దేవుని దగ్గర నుండి జవాబు కావాలి అని? ఎంతమందికి ఆశ ఉంది? ఆశ లేకపోతే ఏం పొందుకోలేవు నువ్వు కదా. మొదట నువ్వు ఏం చూపించాలి? విశ్వాసం చూపించాలి. విశ్వాసము ద్వారా దేవుడు నీ జీవితంలో మరి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడంట. మరి ఆ విశ్వాసమే నీకు లేకపోతే మరి నువ్వేమీ పొందుకోలేవు. ఎవరికైనా సందేహం ఉందా? యేసుక్రీస్తు మానవునిగా ఎందుకు పుట్టాడు? ఒకవేళ మానవునిగా పుడితే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని కుమారుడే కదా, ఎందుకైనా ప్రార్థన చేయాలి అని ఎవరికైనా సందేహం వచ్చిందా ఎప్పుడైనా? ఇప్పుడు మీరు రాజు యొక్క కుమారుడు లేదా కుమార్తె అనుకుందాం. రాజుగారి కుమారుడు లేదా కుమార్తె. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి అధికారం ఉంటుందండి? రాజకుమారుడు రాజకుమార్తె అని పిలుస్తారు, అవునా కదా? లేదు, వాళ్ళు మళ్ళీ వెళ్ళి యుద్ధం చేయాలి, ఇంకొక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని ఉంటుందా వాళ్ళకి? అమ్మా, తండ్రి గారు సంపాదించినంత కూడా పిల్లలకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది. మరి అలాగే మరి యేసుక్రీస్తుకు ఎందుకు జరగలేదు? ఎందుకు యేసుక్రీస్తు దేవునిగా రాలేదు? ఎందుకు ఆయన మానవునిగా వచ్చాడు? సరే, మానవునిగా వచ్చినా కూడా ఆయనకి ఇవ్వబడినటువంటి శక్తి వాడుకుంటూ తన్ను తాను కాపాడుకుంటూ అనేకులను కాపాడొచ్చు కదా. మరణము నొందకుండా, బాధ నొందకుండా ఆయన మహిమ చేత ఉండొచ్చు కదా. యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు గెత్సెమనీ తోటలో ఆయన వచ్చి శిష్యులను బతిమాలాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని? కొన్ని సందేహాలు నాకు ఉండేవి. మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు మరి మానవునిగా రావాలని, మనం చేసిన పాపాలకు, మనం చేసిన అతిక్రమమును బట్టి ఆయన వచ్చాడు. అందుకని శిక్ష విధించబడింది, అయిపోయింది. గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంతవరకే మనకు అర్థమైంది. ఈరోజు ఇంకా కొంత మరి డీప్గా మనం ఆలోచన చేద్దాం. ముందుగా యోహన్ సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకుందాం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నదని, ఇప్పుడే వచ్చి ఉన్నదని, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు శబ్దము విని, కుమారుని శబ్దము విని, సమయం వచ్చేసిందని, ఇప్పుడే వచ్చి ఉన్నదని, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానికంటే ముందు 24వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 25-26లో మరి ఎందుకు యేసుక్రీస్తు శబ్దము విని, తండ్రి ఎలాగూ
తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. కుమారునికి అధికారము అనుగ్రహించాడు. మరి ఇంత అధికారం ఉంది, ఆయన శబ్దము విని మరి మృతులు లేస్తారు మొదట అని మరి లేఖనం సెలవిస్తుంది. కడబూర శబ్దము విని, ఎవరి స్వరం వింటామంట? కడబూర శబ్దము విని క్రీస్తు వచ్చి ఉన్నాడని, సమయం వచ్చేసిందని, మృతులు అని ఇక్కడ రాయబడి ఉంది. మృతులు. హల్లెలూయ. దేవుని జ్ఞానము, దేవుని యొక్క ఉద్దేశములు మానవుని కొరకు దాచబడి ఉన్నాయి. వాటిని తెలుసుకొనుట మన బాధ్యత. వాటిని వివరించి బోధించే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తాడు. కానీ మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, దేవుని వాక్యము మనల్ని గద్దిస్తే, హెచ్చరిస్తే మనం దానికి ఒప్పుకోం, యాక్సెప్ట్ చెయ్యమన్నమాట. నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నీకు ఆ కీస్ ఇస్తాడు దేవుడు. ఆ మార్గం గుండా ఆ టికెట్ నీకు ఇచ్చి ఆ బస్లో, ట్రైన్లో లేదా ఫ్లైట్లో కూర్చోబెడతాడు. నీకు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ స్టార్టింగ్లోనే క్వాలిఫై కాకపోతే ఇంకా నీ జీవిత ప్రయాణం ఎట్లా మొదలు పెడతావు? ఆత్మీయ జీవితం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా పెట్టలేదు ఎవరు. స్టార్టింగ్లోనో అటు ఇటు ఇటు అటు అటు కొట్టుమిట్టాడుతూ, సందేహపడుతూ, అన్ని సందేహాలే. ఇంకా ట్రైన్ ఎక్కలేదు, బస్లో కూర్చోలేదు, ఫ్లైట్లో కూర్చోలేదు, అన్ని సందేహాలు. అక్కడే ఆగిపోయినావు, డోర్ దగ్గరే. నీ ప్రయాణం మొదలవ్వాలి, నువ్వు ఆ గమ్యానికి చేరాలి. అప్పటిదాకా నిరీక్షణ కలిగి ఉండాలి, అప్పటిదాకా ఓపిక కలిగి ఉండాలి. లేదు ఇక్కడే వెంటనే నేను అనుకున్న స్థలానికి వెళ్ళిపోవాలంటే కాదు. యు నీడ్ టు వెయిట్. కొన్నిసార్లు నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది, ఎదురు చూడాల్సి వస్తుంది. మనుష్య కుమారుడు వస్తాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడినప్పటికీ మానవుడు ఆయన నిమిత్తం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వచ్చాడు లోకానికి ఒక సూచన. ఇదిగో ఆ తోక చుక్క ద్వారా లోకానికి సూచన. ఇదిగో పుట్టాడు రక్షకుడు, లోకరక్షకుడు పుట్టాడు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఇదిగో ఈ నక్షత్రము ద్వారా బయలుపరచబడుతుంది లోకానికి. అది సూచన. ఇదిగో పుట్టాడు లోకరక్షకుడు. మరి అందరూ అనుకున్నారు, ఆ రాజు కూడా కలవరపడ్డాడు. పుట్టాడంట, నాకంటే గొప్పవాడంట. నాకంటే గొప్పవాడు ఎట్లా పుడతాడు? నేను కదా రాజుని, పుడితే నా ఇంట్లో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? నా ఇంట్లో పుట్టాలి. కానీ ఎక్కడో తెలియదు. వెళ్ళి వెతికి ఆయన ఆచూకి నాకు తెలియచేయండి అని ఆ జ్ఞానులతో చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు. జ్ఞానము నిమిత్తము అన్వేషణ మొదలుపెట్టారు. వారి ప్రయాణం మొదలైంది. ఆ చుక్కను వెంబడిస్తూ ప్రయాణము మొదలైంది. మధ్యలో ఎన్నో సందేహాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి. నిజంగా అదేనంటావా? నిజంగా దేవుని కుమారుడు అంటే లోకరక్షకుడు పుట్టి ఉంటాడా? ఇది ఆయనకు సూచన. గ్రంథాలు తిరిగేశారు. నిజమే, అవును అవును అవును. చివరికి అక్కడికి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసిన వీరు ఆశ్చర్యపోయారు. అంటే ఒక రక్షకుడు, ఒక గొప్ప రాజు పుడుతున్నాడు అని వారు ఎదురు చూస్తే, వారి ఎదురు చూపులకు ఎలాంటి దృశ్యం కనబడదంటే, ఒక పశువుల పాకలో క్రీస్తును ఆ విధంగా చూడడము మరి మేబీ వాళ్ళకి కొంత
నమ్మబుద్ధి అయ్యి ఉండదు. కానీ తర్వాత అన్నీ ఆలోచన చేసి ముగ్గురు ఉన్నారు కదా, లోకరక్షకుడు ఆయన ఈ భూమి మీదికి రావడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది ఎందు నిమిత్తం అంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి ఉన్నదని, ఇప్పుడే వచ్చి ఉన్నదని, దానిని వినివారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉండునో అలాగే కుమారుడు తానంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహింపబడను. అంటే ఆయన పుట్టుకల్లో ఏముంది అంటే అధికారము, జీవము, ఒక ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము ఆయన స్వరూపములో ఎక్కడైతే నరుడు కోల్పోయాడో. చూడండి, మనకు తెలుసు మనకేమి ఇవ్వబడిందో. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమో. ఎందుకు నరుణ్ణి ఆయన పోలికలో, వారి పోలికలో చేశాడు? ఎందుకు ఈ భూమిపైన అధికారం ఇచ్చాడు? సమస్తము పైన అన్నిటిని ఏలమన్నాడు. ఏది వదిలిపెట్టగలడు? ప్రతి దానిని. వాళ్ళకి అథారిటీ ఉంది, జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు, ఏలుమన్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మహిమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము నువ్వు ఎలా వాడాలి అంటే దేవుని కోసం వాడాల. దేవుడు చెప్పాడు, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని నేను చేస్తాను. ఈరోజు ఒక కంపెనీలో మీకు ఒక పని ఇచ్చారనుకోండి, ఆ పనిని మీరు నమ్మకంగా చేస్తే మీకు ఏమొస్తుంది? అక్కడ ప్రమోషన్, ఇంక్రిమెంట్. ఒకవేళ రాలేదనుకోండి, ఏదో అక్కడ ప్రాబ్లం ఉందని అర్థం. సీనియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. లేదు, ఒక కాపరిగా ఇప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేనేం చేయాలి? దాన్ని కరెక్ట్గా నేను పోషించాను. విశ్వాసిగా దేవుడు మీకు ఏమి ఇచ్చాడు అంటే, మీరు దేవునికి లోబడేటట్టుగా దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు. దేవునికి లోబడడం అంటే దేవుని సంఘానికి, వాక్యానికి విధేయతను చూపించాలి. ఎవరైతే దేవుని మందిరానికి విలువ ఇవ్వరో, ఎవరైతే దేవుని వాక్యానికి విలువ ఇవ్వరో, ఎవరైతే ప్రార్థనకు విధేయత చూపించరో, ఎవరైతే మరి దైవ ఆవేశమును కలిగినటువంటి సందేశాలను వింటూ సందేహపడుతూ మరి దేవుని కృపను కోల్పోతా ఉన్నారు. సందేహం అనేది దేవుని జ్ఞానమును నీకు ఏం చేస్తుందంటే, నీకు కనపడకుండా, వినపడకుండా చేస్తుంది. కొన్ని సందేహాలు మనకు రావాలి. అది ఎందుకంటే వాక్యాన్ని లోతుగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని సందేహాలు వస్తాయి. కానీ దేవుని జ్ఞానాన్ని సైతము వెక్కిరింప చేయగల శక్తి కలిగినటువంటి వాడు సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడు అంటే, నీవు ఎక్కడ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావో, ఎక్కడ నీవు దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటావో, దేవుడు ఎక్కడ నిన్ను ఎన్నుకుంటాడో అని వాడు తపన పడుతూ ఉంటాడు. నిన్ను తప్పించడానికి, నిన్ను ఆటంకపరచడానికి, నిన్ను ముందుకు వెళ్ళకుండా అడ్డుకోవడానికి వాడు అనేక మార్గాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక సందర్భం వస్తుంది. యేసుక్రీస్తు మరి భయంకరమైనటువంటి విశ్వాసముతోటి ఆయన ప్రార్థనలు చేసే మరి పనిలో ఉంటాడు. ఆయన ప్రార్థన ఎట్లా ఉంటే గంటలు ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేయాలి? క్రీస్తుకి ఏం అవసరం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, దేవుడు ఈ భూమి పైన పూర్తి అధికారం ఎవరి చేతిలో పెట్టాడు? ఆదికాండం ఇప్పుడే మనం చదువుకున్నాం, 1:26 చదువుకున్నాం. ఇక్కడ ఏమని? భూమి మీద అధికారము కలిగి ఉండటానికి ఎవరికి అధికారం ఇచ్చాడంట? నరునికి ఆధిపత్యం.
కదా, ఆధిపత్యం దేవుడు ఇచ్చాడు. దేవుడు మానవునికి ఆధిపత్యం ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకము, ప్రత్యేకమైనటువంటి ఆ దీవెన ఈ నరుని పైన ఉంది. అది ఎట్లా పొందుకున్నాడు అంటే, దేవునికి విధేయతగా ఉన్నంత కాలం దేవుని ప్రేమను చూశారు, దేవుని కృపను చూశారు, దేవుని మాటలు విన్నారు, దేవునితో నడిచాడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. ఎప్పటి వరకు? విధేయత కలిగి ఉన్నంత కాలం. ఎప్పుడైతే ఈ నరుడు విధేయతను కోల్పోయాడో, ఈ విధేయతను ఎట్లా కోల్పోతాం మనం? విధేయతను ఎట్లా కోల్పోతాం మనం? చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర? యజమాని దగ్గర. యజమాని కూడా ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఈ వ్యక్తి చాలా తగ్గింపుతో, వినయముతో ఆయన కనబడగానే సాగిలపడ్డం, ఆయనకి నమస్కరించడం, ఈ పద్ధతులన్నీ చేస్తూ, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా మరి అక్కడ ఉన్నాడు. అంతకాలము మరి ఆయన యొక్క అధికారి దయ, దీవెన, కాపుదలు అన్నీ ఉన్నాయి, ప్రొటెక్షన్ కూడా ఉంది అయింది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ అధికారి కొంత ఆయన దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? వెళ్తూ వెళ్తూ నమ్మకస్తుడు కదా, మంచివాడు కదా అని ఇతనికి అధికారం ఇచ్చాడు. అతడు చేసినదంతా కూడా మంచి కనపడింది ఈయనకి, అధికారి. అందుకే ఈయన నమ్మాడు. ఈయనకి తాళం చెవులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? తాళమునిచ్చాడు. ఇచ్చి పిలిచి ఆయనకి చెప్పాడు, చూడు, నేను నిన్ను నా ప్లేస్లో పెడుతున్నాను ఇక్కడ, నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఒక్కరికి చెప్పేశాడంట, ఇదిగో నేను పలానా వ్యక్తిని పెట్టాను, ఆ వ్యక్తి చెప్పిన మాట మీరు వినండి. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఈ వ్యక్తి ఏమైపోయాడు? సడన్గా అయిన లోపలికి ఒకలాంటి అహం, గర్వం అనేది వచ్చేసింది. ఏమొచ్చింది? గర్వం రాగానే అతడు ఏం చేశాడు అంటే, కొన్ని అధికారి ఏదైతే తన యజమానుడు ఏదైతే కొన్ని పనులు కొంతమంది నియమించాడో వాళ్ళను గద్దించడం, వాళ్ళని పక్కకు పెట్టడము, వాళ్ళని ఈయన ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ ఈయన అధికారం చూపిస్తున్నాడు అక్కడ. ఏం అధికారం చూపించాడంటే, ఈయన లోపట ఉన్నటువంటి అస్సలు రంగు బయటపడింది. అప్పుడు ఈ అధికారి ఏమనుకున్నాడు, ఒకవేళ దీన్ని కరెక్ట్గా చూసుకుంటే ఈయనకు చాలా ఉన్నాయంట ఆస్తులు, చాలా ఉన్నాయంట ప్లేసెస్, అక్కడ కూడా ఈయనను పంపుదాం అనుకున్నాడంట. తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత, ఒక 3 నెలలో 6 నెలల తర్వాత వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. ఒకప్పుడు ఉన్న సందడి లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి సంతోషము, సమాధానం అక్కడ కనబడటం లేదు. ఆయన రాగానే అందరూ వచ్చేవారు, ఆయన చుట్టూ నిలబడి, ఎవరు రావట్లేదు, అందరు దూరం దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం జరిగింది అర్థం కాలేదు. ఈయన వచ్చాడు, వెళ్ళి అందరిని పిలిచి ఏం జరిగింది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్పడం మొదలుపెట్టారు, అయ్యా నువ్వు ఎవరినైతే పెట్టావో ఆయన కఠినంగా ప్రవర్తించి ఇదిగో వీళ్ళందరినీ కూడా తిట్టడము, కొట్టడము, వెళ్ళగొట్టడము. అంటే ఈయన ఉన్నప్పుడు ప్రేమ, సమాధానం, ఈయనను ఎట్లా చూసుకున్నాడో అందరిని అలాగే చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈయన ప్లేస్కి వచ్చాడో, అధికారము ఎప్పుడైతే ఈయనకి ఇవ్వబడిందో, ఇతనిలో ఉన్నటువంటి గర్వము, ఇతనిలో ఉన్నటువంటి అంటే నిర్లక్ష్యము కనపడింది.
అదే మరి ఆదాము అవ్వ జీవితంలోనికి ప్రవేశించింది. దేవుడు ఏం చేశాడు? అంత బాగుంది, అధికారమును తీసి వీరికి అప్పగించాడు. చూడండి, అధికారం ఎంత పని చేసిందంటే, ఈ చెట్టు పండు తినకూడదు అని తండ్రి అయిన దేవుడు చెప్పినప్పటికీ అవ్వలో మరి సందేహము, సర్పము మోసము చేసినంత మాత్రాన నువ్వు ఏం చేయాలి? నువ్వేం చెప్పాలి? ఖచ్చితంగా ఇదిగో తండ్రి తినకూడదని చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, నా యజమానుడు చెప్పాడు, ఇది తినకూడదు, ఇది ముట్టకూడదు, ఇది చేయకూడదు అని. యజమానుడు చెప్తాడు, దొంగతనం చేయొద్దు, ఇదిగో మోసం చేయొద్దు, మీరు నమ్మకంగా పని చేయండి, ఇంక్రిమెంట్ ఇస్తాను, నమ్మకంగా పని చేయండి, ప్రమోషన్ ఇస్తాను, నమ్మకంగా పని చేయండి, మిమ్మల్ని ఇంకా గొప్పగా నేను మంచి పొజిషన్లో పెడతానని చెప్తాడు. మరి అదే వీరికి ఇవ్వబడింది. కానీ ఇక్కడ దొంగ బుద్ధి బయటపడింది. ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయి అక్కడ ఆ వ్యక్తి జీవితంలో. వెంటనే అతడు పిలిచి, నిన్ను ఎంతగానో నేను ప్రేమించాను, ఎంతగానో నమ్మాను, నిన్ను పెడితే నువ్వు ఇలా చేసావు, పాడు చేసావు, నువ్వు ఇక్కడ నేను ఏదైతే ప్రేమని నీ పైన చూపించానో, నువ్వు ఏదైతే విధేయతను నాకు చూపించావో దానిని నేను నమ్మి నిన్ను పెట్టాను, కానీ నువ్వు విధేయతను కలిగిన వాడవు కాదు, మోసగానివి నువ్వు అని చెప్పి వెంటనే అతన్ని ఆ ఊర్లో నుంచి తరిమిపించాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టిపించాడు, ఉన్నదంతా లాగేసుకున్నాడు, ఏమీ లేదు, ఎలా వచ్చాడో అలా పంపించేశారు అక్కడి నుంచి. మరి ఆదాము జీవితంలో ఏం జరిగింది? అవ్వ జీవితంలో ఏం జరిగింది? ఆదాము పాపము చేయలేదు అని అంటారు, కానీ ఆదాము ఏకీభవించాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆమె తిని నేను చావలేదు చూడు, నమ్మాడా? తిన్నాడా? ఈరోజు మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు పదే పదే మెలకుగా ఉండి ప్రార్థన చేయి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకండి, శోధనలో పడకండి. మనుష్య కుమారుడు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే, దేవుడు ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ సిస్టమ్ అంటే, దేవుడు ఏదైనా ఒకటి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికైనా కట్టుబడి ఉంటాడు, దాన్ని మార్చడు ఆయన. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం, ఇక్కడ దావీదు ఉద్దేశములో మరి ఈ విధంగా ఉంది. కీర్తన గ్రంథములో 8వ అధ్యాయములో మనం చూస్తాం, 4 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్న వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద ఇది అండర్లైన్ చేసుకో, వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఎవని పాదముల? నరుని పాదముల కింద ఏముందంట? సమస్తము, ఎవ్రీథింగ్. నరుడు అనుకో నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏది ఆజ్ఞాపిస్తే జరిగిపోతుంది, ఏదంటే జరుగుతుంది, అది జరగాల. దీనికోసమా దేవుడు నిన్ను పిలిచింది, దీనికోసమా దేవుడు నీకు అధికారం ఇచ్చింది. ఏలు అన్నాడు, ఏలు నిన్ను ఆయన అపాయింట్ చేశాడు సంరక్షించడానికి, కాపాడడానికి, విధేయతను చూపించి నువ్వేమి చేయాలి? చూడండి, ఇప్పుడు ఒక అధికారాన్ని తీసుకుపోయి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్స్, ఎంపీ, తర్వాత గవర్నర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఎందుకు? ఒక వ్యక్తి ఉంటాడు మొత్తం దేశానికి సుప్రీం, ఆయన ఒక్కడి కాదు, ఆయన కింద కూడా కొంతమంది ఉంటారు. ఉన్నారా? గవర్నర్లు ఉన్నారు, చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరే ఉంటారు. స్టేట్కి ఒక చీఫ్ మినిస్టర్ కదా, కంట్రీకి ఒక ప్రైమ్ మినిస్టర్. ఎందుకలా ఉన్నారు అంటే వీరికి అధికారం ఇవ్వబడింది. వీరేమీ చేయాలంటే ప్రజలకు కావాల్సినవన్నిటినీ కూడా వీరు అందుబాటులో తీసుకురావాలి, కాపాడాలి. నిన్న ఒక కంపెనీలో ఒక
ఉద్యోగం ఇచ్చి నిన్ను పెట్టారంటే నువ్వేం చేయాలి? వాళ్ళు నీకు ఏ పని అప్పగించారో ఆ పని కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏమిటి? ఒకరు చెప్తారు ఈ లోకాన్ని నిండించమన్నాడు, అందుకే పెళ్లిల వ్యవస్థ ఇదొకటేనా? వృద్ధి పొందించడం ఒకటేనా? ఇంకా వేరేది ఏమీ లేదా? నీతి రాజ్యమును స్థాపించాలి. ఇప్పుడు నీతి ఎక్కడుందండి? ఉందా? నీతి ఉందా? పరిశుద్ధత ఉందా? మంచి ఉందా? దేవుని ఉద్దేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. మనం చూసేది ఏంటంటే దేవుడా నన్ను ఆశీర్వదించి నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చి, ఒక మంచి కారు లేదా బైకు లేదా కావాల్సిన డబ్బులన్నీ ప్రభా, నేను జాబ్ చేయకుండా సంవత్సరాలన్నీ గడిపేయాలి ప్రభా, నాకు కావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేసేయి. ఎంత స్వార్థపడ్డావు నువ్వు. అందుకే అన్నాడు వీటి గురించి నువ్వు ఆలోచించొద్దని దేవుడు ఈ లోకమంతటిని నరుని చేతులు అప్పగించాడు. తిను, సంతోషంగా ఉండు, కానీ దేవుని నీతిని నువ్వు ఫాలో అవ్వాలని ఆ చెట్లు పెట్టాడు, ఆ కండిషన్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు దేవుడు? ఏం అవసరం దేవునికి? ఆ చెట్టు ఎందుకు పెట్టాలా? దేవునికి తెలియదు వాళ్ళు తింటారని. కండిషన్. దేవుని అధికారము ఉన్నది, నువ్వు అధికారం కింద ఉన్నావని తెలవాలా. హల్లెలూయా.